మీరు చేయవలసిందల్లా ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగం సాధించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555577 and 9032064822. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో ఇటీవలి ఎగ్జామినేషన్స్ లో కరెంట్ ఇష్యూస్ ని బేస్ చేసుకుని చాలా డెప్త్ గా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. సో గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ లో మనకి ట్రెండ్ బాగా కనపడతా ఉంది. ఒకప్పుడు కేవలం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కు మాత్రమే పరిమితమైన ఈ ధోరణి ఇటీవలి కాలంలో సో అన్ని ఎగ్జామినేషన్ కు ఎక్స్టెండ్ అయింది. ఈవెన్ గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే ఎలాగూ పెద్ద స్థాయి ఎగ్జామినేషన్స్ కాబట్టి అంత డెప్త్గా అడుగుతున్నారు. ఇటీవలి కాలంలో ఎస్ఐ ఎగ్జామినేషన్స్ లో కూడా కొన్ని రకాల క్వశ్చన్స్ డెప్త్నెస్ పెరిగింది, చాలా లోతుగా అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్స్ కు ఎవరైతే ఆన్సర్ చేయగలరో ఖచ్చితంగా జాబ్ అనేది ఉంటుంది. సాధారణంగా ఉండే క్వశ్చన్ ప్రతి అభ్యర్థి చేస్తాడు, ఆ అభ్యర్థి కంటే ఎక్కువ మార్కులు సంపాదించడమే కదా మనం చేయాల్సింది. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్ ను మనకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందిస్తూ ఉంది. సో డెప్త్ గా మనం నేర్చుకుందాం కరెంట్ ఇష్యూస్ కు సంబంధించినవి. సో అంతకన్నా ముందు ఏపీడిఎస్సి ఎస్జిటి మనకు ఆఫ్లైన్ లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్, రైట్. సో మార్చి 5వ తేదీ నుంచి ఇది ప్రారంభమవుతుంది. సో దీనికి ఫీ వచ్చేసి 1999. పూర్తిగా రిక్రూట్మెంట్ సంస్థ ఏ ప్రమాణాలతో నిర్వహిస్తుందో అదే ప్రమాణాలతో ఈ ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహిస్తున్నారు. సో ఇవే ఎగ్జామినేషన్స్ ఆన్లైన్ మీరు రాయాలి అంటే 999 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. బట్ వీలున్న ప్రతి అభ్యర్థి కూడా ఆఫ్లైన్ రాసేందుకు ప్రయత్నించండి. పూర్తిగా ఎగ్జామినేషన్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది మీకు సైకలాజికల్గా అంటే మానసికంగా ఒక దృఢత్వాన్ని కూడా అందించే ఎగ్జామినేషన్, రైట్. మరి చాలా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కంపల్సరీ అన్నమాట. సో ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటున్నారో 99 ఆఫ్లైన్ రాయాలనుకుంటున్న వాళ్ళు 99 రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళు మంచి అవకాశాన్ని పొందొచ్చు, రైట్. అండ్ అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్లు జిల్లాల వారీగా, సో తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, సో ఇట్లా ప్రతి ఈ పేర్కొన్న జిల్లాల్లో ప్రతి ఆదివారం మీకు టెస్ట్ అనేది ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ అనేది, రైట్. సో ఇది కూడా మార్చి 5 నుంచి ప్రారంభమవుతుంది. సో మరి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఆసక్తిగా ఉన్నారో వాళ్ళు ఈ నెంబర్స్కు ఫోన్ చేసి మీరు వివరాలు కనుక్కోండి. 10:30 నుంచి 6 మధ్య ఈ ఎంప్లాయీస్ అందుబాటులో ఉంటారు. ఈ నెంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా కూడా మీరు వివరాలను పొందవచ్చు, రైట్. సో అండ్ నెక్స్ట్ మనం అంశాల్లోకి వెళ్తే గాన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కరెంట్ పాలిటీ మనకు వార్తల్లోకి వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అమృత్పాల్ సింగ్ ఈజ్ అన్లైక్లీ టు లూజ్ హిస్ ఎంపీ సీట్ అండర్ ఆర్టికల్ 101 క్లాస్ 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమృత్పాల్ సింగ్ ఎవరు అంటే ఈయన ఒక శిక్షను ఎదుర్కొంటూ ఉన్నారు, ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటూ పోటీ చేసి ఎన్నికయ్యారు. సో అది మనకి ఇక్కడ కాన్సెప్ట్. సో మరి ఇక్కడ ఆర్టికల్ 101(4) ప్రకారం ఇక్కడ స్టేట్మెంట్లు ఏమని చెప్తున్నాడు, ఆర్టికల్ 101 క్లాస్ 4 ప్రకారము ఈయన తన ఎంపీ స్థానాన్ని కోల్పోయే అవకాశం లేదు అంటున్నాడు. సో అంటే ఆర్టికల్ 101 క్లాస్ 4లో ఖచ్చితంగా ఏదో రైట్ ఎంపీలు ఏ విధంగా తన స్థానాన్ని కోల్పోతారు, ఏ విధంగా అనర్హులు అవుతారు అన్న అంశం అయితే ఉంది అని మనం ఒకటి కంక్లూడ్ అయితే చేయొచ్చు ఈ పర్టికులర్ అంశం నుంచి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 101 క్లాస్ 4 ఏం చెప్తా ఉంది. సో చూస్తే చూడండి, ఇఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ absent from all meetings thereof, the house may declare his seat vacant. సో ఇక్కడ టెర్మినాలజీ పైన దృష్టి సారించండి. వరుసగా ఒక వ్యక్తి 60 రోజుల పాటు రాలేదనుకోండి, ఏ విధంగా రాలేదు, వితౌట్ పర్మిషన్,
అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు ఒక వ్యక్తి హాజరు కాలేదు, అప్పుడు ఆ ఆ స్థానం ఖాళీ అయింది అని చెప్పొచ్చు. రైట్, అంటే వరుసగా 60 days ఒక వ్యక్తి రాలేదు, అప్పుడు లోక్సభ సభ్యుడు అనుకోండి, స్పీకర్ చెప్తారు ఇతను వరుసగా 60 రోజులు రాలేదు, ఇతను నేను డిస్క్వాలిఫై చేస్తున్నానని. రాజ్యసభ అయితే సేమ్, మనకు రాజ్యసభ చైర్మన్ గారు అదే మాట చెప్తారనమాట. సో మరి వరుసగా 60 రోజులు, ఇందులో మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ వితౌట్ పర్మిషన్ అని అన్నాడు. మరి పర్మిషన్ తీసుకొని హాజరు కాకుండా ఉండవచ్చా, అదొకటి మీరు తెలుసుకోవాలి. క్వశ్చన్స్ అన్ని అదే విధంగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో పాలిటీలో క్వశ్చన్స్ ఈ ట్విస్ట్ చేసి ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. రెండోది, మనకు సభా కార్యకలాపాలు జరగడం లేదనుకోండి, ఆ రోజులను పరిగణనలోకి తీసుకుంటారా, లేదా సభ ప్రారంభమైన తర్వాత వాయిదా పడింది అనుకోండి. సో ఎక్కువ మంది ఎంపీలు నిరసన వ్యక్తం చేయడము, మీకు తెలిసిందే పార్లమెంట్ ఏ విధంగా కొనసాగుతూ ఉంటుందో, అలా జరుగుతూ ఉన్న సందర్భంలో ఏమైనా రైట్ ఒక 3-4 రోజుల పాటు వాయిదా పడింది అనుకోండి, సెషనే లేదు, ఆ రోజులను పరిగణించరా? మనకి ఎగ్జామినేషన్లో చాలా మంది ఆస్పిరెంట్స్ 101 Class 4 అంటే ఏం చదువుకొని వెళ్తారు. తర్వాత ఏమని అడుగుతున్నాడు, 101(4)లో డిస్క్వాలిఫై కావాలంటే వరుసగా 60 days రాకూడదు, అదేవిధంగా వరుసగా 60 days రాని పక్షంలో డిస్క్వాలిఫై అవుతారు. రెండు ఇంకా ఏమిస్తున్నారు, అభ్యర్థి లైక్ సభా కార్యకలాపాలు జరిగిన రోజులు పరిగణించరు, అట్లా ఇస్తున్నాడు. సో ఓకే, అవి మనం అర్థం చేసుకోవాలి. పర్మిషన్ తోటి ఏంటి, అండ్ సభ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏంటి, సభా కార్యకలాపాలు కొనసాగుతున్నప్పుడు ఏంటి, అవి తెలుసుకోవాలి. సో మరి ఇక్కడ ఫస్ట్ అదే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, ఈజ్ ప్రోరోగ్డ్ పీరియడ్ ఈజ్ కన్సిడర్డ్. ప్రోరోగ్ అని అంటే మీకు తెలిసిందే కదా. సో మనకు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మరి రాష్ట్రపతి, లోక్సభ చెప్తున్నాను నేను, అంటే పార్లమెంట్, రాష్ట్రపతి ప్రోరోగ్ చేస్తారు. ప్రోరోగ్ చేశారంటే ఇంకా నెక్స్ట్ సెషన్కి వెళ్తున్నాము. సో మళ్ళీ మనకు వర్షాకాల సమావేశాలు, ఆ తర్వాత శీతాకాల సమావేశాలు, ఈ విధంగా. సో మరి ఈ ప్రోరోగ్ అయిన కాలాన్ని పరిగణించరా? సో అది క్వశ్చన్. హవెవర్ దిస్ 60-day పీరియడ్ ఎక్స్క్లూడ్స్ పీరియడ్ వెన్ పార్లమెంట్ ఈస్ ప్రోరోగ్డ్. ఓకే, సో చాలా 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 ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, సభా కార్యకలాపాలను నేను ప్రోరోగ్ చేస్తున్నాను, ఒక 10 రోజులైంది, అటెండ్ కాలేదు ఒక ఎంపీ, రైట్, అండ్ సభ అప్పుడు ప్రోరోగ్ అయింది, 50 రోజుల పాటు ప్రోరోగ్ అయింది అనుకుందాం, ఊరికట్లా 50 + 10 60 రాలేదు కాబట్టి డిస్క్వాలిఫై అనడానికి ఉండదు, ఆ 10 రోజులు మాత్రమే పరిగణిస్తారు. ఈవెన్ ఒక సభ అడ్జర్న్ సైన్ డై అయినా సరే ఆ పీరియడ్ను పరిగణించారు. మరి అడ్జర్న్ సైన్ డై అంటే ఏంటి అంటే, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో చెప్పకుండా సభా కార్యకలాపాలను వాయిదా వేయడం అన్నమాట. సో రైట్, ప్రోరోగ్ అంటే చెప్తారు ఈ సమావేశాలు ముగిసినాయి. అడ్జర్న్మెంట్ సైన్ డే అంటే సభా కార్యక్రమం అడ్జర్న్ సైన్ డే చేస్తున్నాను అని చెప్పారంటే ఇంకా అది మళ్ళీ ఎప్పుడు సమావేశం అవుతుందో మళ్ళీ తర్వాత నిర్ణయం తీసుకుంటారనమాట. ఓకే, ఆర్ అడ్జర్న్ ఫర్ మోర్ దాన్ 4 days. అడ్జర్న్ అని అంటే రైట్, ప్రోరోగ్ అంటే నెక్స్ట్ సెషన్కి వెళ్తున్నాం, ఆ పీరియడ్ని పరిగణించారు. అడ్జర్న్ సైన్ డై అని అంటే మనకు సభ ఎప్పుడు మళ్ళీ సమావేశం చెప్పకుండా వాయిదా వేయడం, దీర్ఘకాలిక వాయిదాగా చెప్పుకోవచ్చు. అడ్జర్న్డ్ అని అంటే టైం చెప్తారనమాట, తాత్కాలిక వాయిదా. సభా కార్యకలాపాలు లంచ్ వరకు, సమయం 3 వరకు లేదా రేపటి వరకు అట్లా అయిందనుకోండి. అయితే అడ్జర్న్ అయినప్పుడు వరుసగా 4 రోజులు జరిగిన సందర్భంలోనే పరిగణించరు. 2 రోజులు అడ్జర్న్ అయిందనుకోండి, ఆ 2 రోజులు అటెండ్ కాకపోతే ఈయన ఆబ్సెంట్ అనే పరిగణిస్తారు, రైట్. సో ఇట్లా. సో ఇప్పుడు మనకి కండిషన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి, రైట్. ఎగ్జామినేషన్లో కండిషన్స్ పైన క్వశ్చన్స్. ఆర్టికల్ 101 Class 4 ప్రకారము డిస్క్వాలిఫై అవుతున్న సందర్భాలు ఏంటి అని చెప్పి, లైక్ ప్రోరోగ్ అయిన కాలాన్ని పరిగణిస్తారు, ప్రోరోగ్ అయిన కాలాన్ని పరిగణించరు, అడ్జర్న్ సైన్ డే అయిన కాలాన్ని పరిగణిస్తారు, అడ్జర్న్ అనేది 4 రోజుల కంటే ఎక్కువ అయితే మాత్రమే పరిగణిస్తారు. సో ఇట్లాంటి కండిషన్స్ పైన ఇస్తాడు. సో మరి ఓకే, మీరు మాకు ఇట్లాంటి బిట్స్ ఎక్కడ దొరుకుతాయి? రైట్. సో చాలా మంది ఆస్పిరెంట్స్ లాస్ట్ టైం సెషన్ కండక్ట్ చేసినప్పుడు డెప్త్గా ఉన్నది, అంటే పార్లమెంటుకు సంబంధించి అవర్ పార్లమెంట్ అని చెప్పి సుభాష్ కాశ్యప్ అని చెప్పి మాజీ ఆయన పార్లమెంట్ సెక్రటరీగా పనిచేసినారు. సో ఆయన రాసిన బుక్లో కండిషన్స్ అన్ని బాగా ఉన్నాయి.
చదువుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీలో ఉన్నది బుక్. తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు కానీ అక్కడక్కడ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. అవర్ పార్లమెంట్ ఓకే బుక్ పేరు అది. సో మనం ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా పనిచేసినారు. రైట్. సో ఇది మనకు కండిషన్స్ 101 క్లాస్ 4 ప్రకారము. ఓకే, ఇంకా ఉన్నాయి. మరి ఈ అమృత్ పాల్ సింగ్ ఎవరు అని అంటే, అమృత్ పాల్ సింగ్ ఈయన కాదూర్ సాహిబ్ నుంచి ఎంపీగా ఎన్నికైనారు. ఇతను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ భద్రతా చట్టం రైట్. సో దీనిలో భాగంగా అరెస్ట్ అయ్యారు. ఓకే, 2023 ఏప్రిల్ నుంచి జైల్లోనే ఉన్నారు. జైల్లోనే ఉంటూ పోటీ చేశారు, గెలిచారు. ఆయన జైల్లో ఉండడం వల్ల సభా కార్యకలాపాలకు హాజరు కావడం లేదు. రైట్. సో 2024 లోక్సభ ఎలక్షన్ ఫ్రమ్ ప్రిజన్ బట్ హ్యాస్ అటెండెడ్ ఓన్లీ 2% ఆఫ్ పార్లమెంట్ సిట్టింగ్స్. ఓకే, సో అంటే మొత్తం 100 రోజులు జరిగితే 2 రోజులు మాత్రమే అటెండ్ అయినారు. ఓకే, స్వేరింగ్ సెరమనీ జూలై 2024 నాడు వచ్చినారు. మరి వరుసగా 60 రోజులు ఈయన ఆబ్సెంట్ ఉన్నాడు. రైట్, ఆబ్సెంట్ ఉన్నాడు కాబట్టి ఈయన డిస్క్వాలిఫై చేయాలా చేయకూడదా అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఈ రోజులన్నీ పరిగణించాలి. అడ్జర్న్మెంట్స్ అయిన రోజులు, అడ్జర్న్ అయిన కాలం 4 రోజుల కంటే ఎక్కువ అడ్జర్న్ అయిందా లేదా, ప్రోరోగ్ ఎంత కాలం అయింది, ఇవన్నీ కూడా తీసుకోవాలి. రైట్. హీ హాజ్ మిస్డ్ నియర్లీ 50 సిట్టింగ్స్ సిన్స్ జూలై 2024 డ్యూ టు హిస్ డిటెన్షన్. సో ఇతను ఓకే మనకు జూలై 2024 నుంచి అంటే మేలో మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూలై 2024 నుంచి దాదాపుగా 50 సమావేశాలకు హాజరు కాలేదు. ఇంకొక 10 రోజులే బాకీ ఉంది. సో ఇన్ కేస్ అది కూడా అయిపోతే ఈయన అనర్హుడు అవుతాడా, ఆ స్థలం ఖాళీ అయినట్టేనా, ఇది క్వశ్చన్. మరి ఆర్టికల్ 101 క్లాస్ 4 ప్రకారం కండిషన్స్ అన్ని మీకు తెలుసు కాబట్టి మీరు ఆలోచించవచ్చు. రైట్. మరి ఓకే, ఇంతకుముందు నేను మీకు చెప్పినాను ఈ పాలిటీలో మీరు ఫస్ట్ పాలిటీలో మీరు పూర్తి స్థాయి పట్టు సాధించాలనంటే ఒక అభ్యర్థి ఏ విధంగా అనర్హుడు అవుతాడు, 10th షెడ్యూల్ ప్రకారం అనర్హుడు అవుతాడు, వరుసగా 60 రోజులు రాకపోతే అనర్హుడు అవుతాడు, అండ్ అతను మతిస్థిమితం కోల్పోయిన అనర్హుడు అవుతాడు, కోర్టు అతను నేరస్తులను ప్రకటించిన అనర్హుడు అవుతాడు. ఇట్లా ఏ విధంగా అనర్హుడు అవుతాడు అన్నది ముందు నేర్చుకోవాలి. అంటే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఆ కాన్సెప్ట్ రిలవెన్స్ ఇష్యూస్ అన్ని పాలిటీ అట్లాగే చదవాలి, అన్నీ నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న తర్వాత అప్పుడు ఆర్టికల్స్ వైపుకి వెళ్ళి ఆర్టికల్స్లో కండిషన్స్ని చదవాలి. రైట్. సో ఇట్లా వితౌట్ పర్మిషన్ అని అప్పుడు పాలిటీ పైన 100% కమాండ్ వస్తుంది. సో మరి నేను గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాను అన్న అభ్యర్థులు ఖచ్చితంగా ఈ కసరత్తు చేయాల్సిందే. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, సాధారణమైన అభ్యర్థులు అయితే ఎస్ఐ కాన్స్టేబుల్ అంత డెప్త్ అక్కర్లా. సో అట్లీస్ట్ ఆర్టికల్స్ నేర్చుకుంటే బెటర్. రైట్. అయితే ఎస్ఐ ఎగ్జామినేషన్లో కూడా అంత డెప్త్ అడుగుతున్నారు. మరి పర్మిషన్ తీసుకొని చేయవచ్చా? రైట్. నాకు ఆ సుభాష్ కాశ్యప్ రాసిన పార్లమెంట్ బుక్ అనేది నేను చదవలేకపోతున్నాను అనుకుంటే మీకు ఇట్లాంటి టెర్మినాలజీ వచ్చినప్పుడు గూగుల్ చేయడం ద్వారా కొన్ని సందర్భాల్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. సో సెర్చ్ చేయండి. సెర్చ్ చేయడం వల్ల నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, తప్పేం కాదు. ఈజ్ అలౌడ్ టేకింగ్ పర్మిషన్ ఫర్ ఆప్షన్. ఆప్షన్ కావాలంటే అక్కడ వితౌట్ పర్మిషన్ అన్నాడు కాబట్టి పర్మిషన్ తీసుకొని ఆప్షన్ కావచ్చా? సో ద ఫ్రేజ్ ఈజ్ ఆర్టికల్ 101(4) ఈజ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్. సభా అనుమతి లేకుండా నువ్వు 60 రోజులకు మించి ఆప్షన్ కావడానికి లేదు అని అన్నాడు. నౌ ఇదేంటంటే ఎంపీస్ కెన్ సీక్ లీవ్ ఫ్రమ్ ద కమిటీ ఆన్ ఆప్షన్స్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్. సో ఎంపీ లెక్క ఎవరి నుంచి తీసుకోవచ్చు అనుమతి? ఓకే, సభ్యుల గైర్హాజరు కమిటీ నుంచి అనుమతి తీసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది మనకు. సో ఒక ఎంపీ 60 రోజులకు మించి హాజరు కాలేని సందర్భం ఏర్పడినప్పుడు అతను స్పీకర్ అనుమతి తీసుకోవాలి, కమిటీ ఆన్ ఆప్షన్స్ ఆఫ్ మెంబర్స్ అనుమతి తీసుకోవాలి, భారత రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి, కేంద్ర క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి. ఇట్లా ఇస్తాడు ఆప్షన్స్. అప్పుడు మనకు ఇబ్బంది వస్తుంది. ఇక్కడేంటి? కమిటీ ఆన్ ఆప్షన్స్ ఆఫ్ మెంబర్స్. ఓకే, ఆ సభ్యుల గైర్హాజరుకు సంబంధించిన కమిటీ. సో అంటే వాళ్ళు పరిశీలిస్తారు ఇతను చెప్తున్న రీజన్ జెన్యూన్ రీజనా అని. లైక్ నేను పేరు చెప్పాను కానీ ఒక ప్రముఖ క్రికెటర్ రాజ్యసభ ఎంపీగా ఆయన నామినేట్ అయినారు. ఆయన దాదాపుగా 50 రోజులు రాలేదు. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఆయనకి, మీరు ఇంకొక 5 రోజులు లేకపోతే డిస్క్వాలిఫై అవుతారని చెప్తే సో చివరి 59వ రోజు ఏదో అటెండ్ అయినట్టుగా మనకు కొన్ని రాశారనమాట. సో ఈ విధంగా మనకు అవేర్నెస్ కూడా లేని ఎంపీలు కొంతమంది ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తుంటారు వీళ్ళు, ప్లస్ అనుమతి కూడా ఇస్తారు. అంటే ఆ కారణం సరైందా కాదా పరిశీలించి చెప్తారు. సో దిస్ పార్లమెంటరీ పనెల్ రేర్లీ రిజెక్ట్స్ అప్లికేషన్స్. అయితే వీళ్ళు
వీళ్ళ దగ్గర ఒక దరఖాస్తు వచ్చింది అనుకోండి, నేను ఇన్ని రోజులు అటెండ్ కాలేనండి ఒక 90 రోజుల పాటు అని చెప్తే, సో వీళ్ళు తిరస్కరించే సందర్భం చాలా అరుదు అనమాట. ఎస్పెషల్లీ ఫర్ అన్కంట్రోలబుల్ రీజన్ లైక్స్ ఇంప్రిజన్మెంట్, అంటే అతను జైల్లో ఉన్నాడు, సో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, మరి అతనికి శిక్ష పడుతుందో పడదో తెలియదు, ఎందుకనంటే అది న్యాయస్థానం నిర్ణయించాల్సిన అంశం కాబట్టి అతని చేతుల్లో లేదు నేపథ్యంలో అనుమతిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడ్డాడు అనుకోండి, సో ఇంకా ఎప్పుడు క్యూర్ అవుతుందో అది ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో అంత స్థాయి తీవ్ర ఇబ్బంది ఉంటే అప్పుడు ఇంకా ఏం చేయలేరు, అనుమతిస్తారు, రైట్. సో అతనికి ఉండనివ్వండి అని. అదే ఒకతను ఓకే చిన్న సిల్లీ రీజన్స్ చెప్పినాడు అనుకోండి, అప్పుడు అనుమతించారు. అంత సిల్లీ రీజన్స్తో కూడా ఎంపీలు వెళ్ళారు కదా, వాళ్ళకు కూడా తెలుసు, సో పూర్తి స్థాయిలో చదువుకునే వెళ్ళి ఉంటారు కాబట్టి. Amritpal has petitioned the Punjab and Haryana High Court to attend Parliament sessions, signaling proactive engagement. సో ఇతను అమృత్పాల్ సింగ్ డిస్క్వాలిఫై కాకపోవచ్చు, ఎందుకనంటే ఇతను జైల్లో ఉన్నాడు కాబట్టి పర్మిషన్ ఇస్తారు. అండ్ ఇతను కూడా ఇంకా ఏం డాక్యుమెంటేషన్ చూపెట్టవచ్చు, ఆల్రెడీ పంజాబ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ వేశాడు, సార్ నేను జైల్లోనే ఉంటున్నాను రిమాండ్ ఖైదీగా, బట్ పార్లమెంట్ సమావేశంలో నన్ను అనుమతించండి, సో దట్ మా నియోజకవర్గ సమస్యలు ఏవైనా ఉంటే నేను ప్రభుత్వం ముందు పెడతాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, అల్టిమేట్గా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తారు. Courts have historically protected MPs' rights to participate unless proven dereliction exists. అంటే ఏదైనా తీవ్ర స్థాయి ఇబ్బంది వస్తే తప్ప ఎంపీల హక్కులను కాపాడేందుకు కోర్టులు కూడా ఎప్పుడు మనకు సహకరిస్తూ ఉంటాయి, రైట్. సో ఈ విధంగా మనకు మరి ఇదే అంశంలో ఈయన ఏ చట్టం ప్రకారము అరెస్ట్ అయినాడంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయినాడు. సో కాబట్టి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనము. నేషనల్ సెక్యూరిటీ ఈజ్ ఏ ప్రివెంటివ్ డిటెన్షన్ లా ఎనాక్టెడ్ ఇన్ 1980 టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1980లో వచ్చింది, 1980లో ముఖ్యమైన అంశాల్లో గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇటీవలి కాలంలో సంవత్సరం వచ్చినప్పుడు ఆ సంవత్సరం జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇస్తూ ఉన్నాను. కింది వాళ్ళని ఆధార క్రమంలో అమర్చండి, మనకు ఓకే క్రొనాలజికల్ ఆర్డర్ అంటే ఓకే కాలక్రమం ఆధారంగా అమర్చండి, అట్లాంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి సరైన పద్ధతి సంవత్సరం వచ్చినప్పుడల్లా చెప్తున్నాను. నాకు గుర్తున్నంత మేరకు 1980లో 6 బ్యాంకులను కూడా జాతీయం చేశారు. ఇదే సంవత్సరం జాతీయ భద్రతా చట్టం వచ్చింది, రైట్. సో మరి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ దేనికి సంబంధించింది అంటే ప్రివెంటివ్ డిటెన్షన్. సో మనకు 2 రకాల డిటెన్షన్ అంటే అతన్ని అదుపులో తీసుకోవడం, 2 రకాలు ప్రివెంటివ్, పూనిటివ్. ప్రివెంటివ్ అని అంటే సో ఈ వ్యక్తి బయట ఉంటే ఈ వ్యక్తి వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు. అంటే ఇతన్ని అదుపులోకి తీసుకోవడం వల్ల జరగబోయే ప్రమాదాన్ని ప్రివెంట్ చేయగలిగారు, నిరోధించగలిగారు. మరొకటి పునిటివ్ డిటెన్షన్. సో ఇది ఓకే కోర్టు శిక్ష విధించిన తర్వాత చేస్తారు. కోర్టు 6 నెలలు ఇతన్ని జైల్లో ఉంచండి అనింది అనుకోండి, సో కోర్టు తీర్పును అమలు చేయడం, అది పునిటివ్ డిటెన్షన్. మరి కోర్టు కూడా ఎలా ఇస్తుంది, అతను నేర రికార్డ్ అంతా చూసి నిజంగా నేరం చేశారంటే శిక్ష వేస్తుంది. సో ప్రివెంటివ్ డిటెన్షన్. మరి ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్కు అనుమతిస్తుంది, రైట్. సో మరి ఈ హ్యూమన్ రైట్స్ కోసం పోరాడే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం హక్కులను హరిస్తుంది, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను ప్రివెంటివ్ డిటెన్షన్ కింద భాగంగా అదుపులోకి తీసుకుంటుంది అంటూ ఉంటారు. మరి నిజంగా అట్లా జరిగిందా లేదా ఎవరు నిర్ణయిస్తారు, న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది. సో మరి ప్రివెంటివ్ డిటెన్షన్ ఇన్వాల్వ్స్ డిటైనింగ్ ఏ పర్సన్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ కమిటింగ్ ఫ్యూచర్ క్రైమ్స్. భవిష్యత్తులో వీడు ఈ నేరం చేయబోతాడు అని అనుకుంటే ఆ నేరం జరగకుండా ముందుగానే వాడిని అడ్డుకునే ప్రక్రియ ఇది. సో అదేవిధంగా ఈ చట్టం మనకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, జాతీయ భద్రతా మండలిని కూడా ఏర్పాటు చేయండి అని చెప్తుంది, రైట్. ఈ జాతీయ భద్రతా మండలే ప్రధానమంత్రికి జాతీయ భద్రత పైన అవసరమైన సలహాలు సూచనలు ఇస్తుంది. మరి రైట్ ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ ఉంది, మరేమో రాజ్యాంగంలో స్వేచ్ఛగా జీవించే హక్కు మనకుంది కాబట్టి జాతీయ భద్రతా చట్టం వర్సెస్ రాజ్యాంగపు నిబంధనలు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయో చూద్దాం. సో అంటే సందర్భానికి అనుగుణంగా మనం ఆర్టికల్స్ నేర్చుకుంటున్నాం. మీరు అంతా ఒకసారి చదివి ఉంటారు అనుకుంటున్నాం, చదివిన వారు ఒకసారి రాజ్యాంగాన్ని కంపల్సరీ చదవండి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అపియర్ అయినప్పుడు ఆ ఆర్టికల్స్ చూసుకుంటూ పోవాలి. అట్లనే మనకు ఏ జాబ్ అయినా సాధించగలుగుతాం. సో ఇది ప్రతి సబ్జెక్ట్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది.
ఆర్టికల్ 22 క్లాస్ 3 క్లాస్ బి. సో ఇదేం చెప్తుంది? ఇట్ పర్మిట్స్ ప్రివెంటివ్ డిటెన్షన్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ పర్సనల్ లిబర్టీ ఫర్ స్టేట్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆర్టికల్ మన రాజ్యాంగంలో ప్రివెంటివ్ డిటెన్షన్ ను అనుమతిస్తుంది అంటే ఇతను బయట ఉండడం వల్ల నేరం జరుగుతుంది అనుకుంటే అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఏ ఆర్టికల్ అనుమతిస్తుంది అంటే 22 క్లాస్ 3 క్లాస్ బి. ఓకే, సో అంటే వ్యక్తి స్వేచ్ఛను హరించవచ్చు. 22 క్లాస్ 3 క్లాస్ బి ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను హరించవచ్చు. ఆర్టికల్ 21 ఏమో మనకు జీవించే స్వేచ్ఛ, రైట్, పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. కానీ ఆ వ్యక్తిగత స్వేచ్ఛను దీని ద్వారా హరించవచ్చు. అయితే అందరిది కాదు, ఎవరిది? ఇతని వల్ల రైట్ రాజ్య భద్రత, శాంతి భద్రతలు, పబ్లిక్ అంటే శాంతి భద్రతలు ఇబ్బందులకు గురవుతాయి అనుకున్న సందర్భంలో ఆ 22 క్లాస్ 3 క్లాస్ బిని ఉపయోగించవచ్చు. రైట్, మరి ఆర్టికల్ 22 క్లాస్ 4 ఏం చెప్తుంది? ప్రివెంటివ్ డిటెన్షన్ లిమిటెడ్ టు 3 months. అంటే ఒక వ్యక్తిని, ఈ వ్యక్తి బయట ఉండడం వల్ల ప్రమాదం జరుగుతుంది అనుకుంటే ఆ వ్యక్తిని ఎంతకాలం జైల్లో పెట్టొచ్చు? 3 నెలల పాటు. మరి 3 నెలలకు మించి పెట్టాలి అనుకుంటే అప్పుడు కండిషన్స్ ఏంటి అడుగుతాడు. సో ఒక వ్యక్తిని ఆర్టికల్ 22 క్లాస్ 4 ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ చేయాలనుకుంటే 3 నెలలకు మించి డిటెన్షన్ చేయాలనుకుంటే కింది వాళ్ళ ఏ సందర్భంలో చేయవచ్చు? అది క్వశ్చన్. ఒక అడ్వైజరీ బోర్డు ఉండాలి. రైట్, సో అవును ఇతన్ని డిటెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది, ఓకే, ఇందుకు సరైన కారణం, సహేతుక కారణమైన సఫిషియెంట్ కాస్ ఉంది, తగిన కారణం ఉన్నది, రైట్ అని చెప్పారు. మరి ఈ తగిన కారణాలు ఏంటి అని చట్టం చేయాలి. ఎవరు చట్టం చేయాలి? పార్లమెంటే చట్టం చేయాలి. రైట్, మరి ఓకే, ఇది ఆర్టికల్ 22 క్లాస్ 4. 22 క్లాస్ 5 ఏముంటుంది? ప్రొవైడ్స్ డిటైన్డ్ ఇండివిజువల్స్ ద రైట్ టు మేక్ ఎన్ ఎఫెక్టివ్ రిప్రజెంటేషన్ బిఫోర్ అన్ ఇండిపెండెంట్ అడ్వైజరీ బోర్డ్. ఈ బోర్డు ఉంది కదా, ఒక బోర్డు ఉంటుంది. సో అవును ఇతను 3 నెలలు దాటిపోయింది, రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇతను బయట ఉండడం వల్ల ఈ ప్రమాదం ఉంది కాబట్టి ఇతను కంపల్సరీగా జైల్లోనే ఉండాలి, ప్రివెంటివ్ డిటెన్షన్ అనుమతిస్తున్నాము అన్నమని అనుకోండి. మరి తన వాదన వినిపించేందుకు అతనికి అవకాశం ఉందా అంటే అవకాశం ఉంది. ఏ ఆర్టికల్ అతనికి అవకాశాన్ని కల్పిస్తుంది అంటే ఆర్టికల్ 22 క్లాస్ 5 అవకాశం కల్పిస్తుంది. మరి ఓకే, ఈ బోర్డులో ఎవరుంటారు అంటే 3 సభ్యులు. అందులో ఒకరు మాత్రం ప్రస్తుతం ఉన్న హైకోర్టు జడ్జి లేదా ఓకే మాజీ హైకోర్టు జడ్జి అయి ఉండాలి. సో ఇదమిద్దంగా చెప్పాలంటే జాతీయ భద్రతా చట్టం అనేది 1980లో వచ్చింది. ఓకే, వ్యక్తులు బయట ఉండడం వల్ల నేరం జరుగుతుందంటే దాన్ని నిరోధించేందుకు రాజ్యాంగ బాధ్యత ఉంటుంది 22 క్లాస్ 4 ప్రకారం. అండ్ 22 క్లాస్ 5 ప్రకారము అతను తన వాదన వినిపించే అవకాశం ఉంటుంది. ఎవరి ఎదుట? ఆ బోర్డు ఎదుట. ఆ బోర్డులో ఎవరు ఉంటారో మనం చూసాం, 3 మంది సభ్యులు. సో ఇది మనకు ఈ అమృత్ పాల్ సింగ్కు సంబంధించిన అంశము. రైట్, నెక్స్ట్ కరెంట్ ఎకానమీకి సంబంధించిన మరొక ఇష్యూ చూద్దాం. మరి ఈ సంవత్సరము అంటే 2025-26 బడ్జెట్ను కేంద్రం ఆల్రెడీ ప్రవేశపెట్టింది. సో మరి రైట్, ఈ సంవత్సరము సబ్సిడీలు అంటే రాయితీలు, ఓకే, రాయితీలు, రైట్, 6 yearలో రైట్, గత 6 సంవత్సరాలుగా సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 100 రూపాయల సబ్సిడీ, నెక్స్ట్ ఇయర్ ఒక 200 రూపాయల సబ్సిడీ, తర్వాత 300, ఇట్లా చూసుకుంటూ పోతే గడిచిన 6 సంవత్సరాలలో ఇస్తున్న సబ్సిడీల కంటే తక్కువ సబ్సిడీ ఇచ్చారు. రైట్, గడిచిన 6 సంవత్సరాల్లో బాగా సబ్సిడీ ఇస్తూ వచ్చినారు, కానీ ఇప్పుడు బాగా తగ్గించేశారు. అదేవిధంగా మన జీడిపిలో చూస్తే కేవలం గత 7 సంవత్సరాలుగా మన జీడిపి 100 రూపాయలు అనుకోండి, 10 రూపాయలు సబ్సిడీ ఇస్తూ వచ్చినాడు. ఆ తర్వాత సంవత్సరం 100 రూపాయల్లో 15 రూపాయలు సబ్సిడీ ఇచ్చినాడు. ఈ విధంగా జీడిపిలో ఎంత శాతం ప్రకారం చూస్తే 7 సంవత్సరాలలో లేనంత సబ్సిడీ తక్కువగా ఉన్నది. ఓకే, గడిచిన 7 సంవత్సరాల్లో ఇంత తక్కువ ఎప్పుడు లేదు సబ్సిడీ, జీడిపిలో అంత తక్కువ ఉంది. సో ఈ విధంగా సబ్సిడీలు. అండ్ ఓకే, ఈ సందర్భంగా మీకు ఒకటి కంపల్సరీగా గుర్తు చేస్తున్నాను, ఇటీవలే సుప్రీంకోర్టు కూడా మనకు జడ్జిమెంట్ ఇచ్చింది. రైట్, ఊరికే ప్రజల జీవన ప్రమాణాలు పెంచే స్కీమ్స్ ఉండాలి, ప్రజలను సోమరిపోతులుగా తయారు చేసే పథకాలు సముచితం కాదు అని కూడా చెప్పింది. రైట్, అసలు ఫస్ట్ సబ్సిడీ అంటే ఇట్స్ ఎ ఫైనాన్షియల్ సపోర్ట్ గివెన్ బై ద గవర్నమెంట్ టు ఇండివిజువల్స్, బిజినెస్, ఇండస్ట్రీస్. రైట్, సో నువ్వు ఈ పని చేయడం వల్ల నీకు ఈ రాయితీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, రైట్, ఉత్పత్తి ఆధారిత పథకం. ఈ ఉత్పత్తి ఆధారిత పథకంలో నువ్వు ఉత్పత్తి పెంచితే నీకు రాయితీ లభిస్తుంది, అది ఒక సబ్సిడీ అన్నమాట.
ఉత్పత్తి పెంచకపోతే లభించదు. కానీ వాడు ఉత్పత్తి పెంచినాడు అనుకోండి, అలా ఉత్పత్తిని పెంచడం వల్ల మనకు ఎక్కువ వస్తువులు సేవలు ఉత్పత్తి అవుతాయి. ఎక్కువ సేవలు ఉత్పత్తి కావాలి అని అంటే మనకు ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి. సో ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది అని అంటే, ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం అంటే నిరుద్యోగం తగ్గుతున్నట్టు. నిరుద్యోగం తగ్గడం అంటే వాళ్ళకి శాలరీ వస్తుంది కాబట్టి పేదరికం కూడా తగ్గుతుంది. ఆ విధంగా ఉంటుంది. మరి ఓకే, క్లియర్గా మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది, ఈ బడ్జెట్ అమౌంట్ అనేది సబ్సిడీలను తగ్గించింది ఈ సంవత్సరం. గడిచిన 6 సంవత్సరాలలో లేనంతగా సబ్సిడీ తగ్గింది. జీడిపిలో శాతంగా చూస్తే గడిచిన 7 సంవత్సరాల్లో లేనంత తక్కువ స్థాయికి సబ్సిడీ అనేది ఉంది. మరి 2025-26 బడ్జెట్లో ఏంటి పరిస్థితి? ప్రొవైడెడ్ సబ్సిడీస్ ఏ టోటల్ ఆఫ్ 4,26,216. ఓకే, సో మీరు 4లో సగం 2 గుర్తుపెట్టుకోండి. 26 - 10. ఓకే, సో 16. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. 4,26,216 crore సబ్సిడీలకు ప్రొవైడ్ చేసినారు. ఓకే, 2019-20 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో సబ్సిడీలు ఇవ్వడం అన్నది ఇదే మొదటి సందర్భం. ఇన్ రిలేటివ్ టర్మ్స్ ద సబ్సిడీ బిల్ ఎట్ 1.19% ఆఫ్ GDP ఇస్ ద లోయెస్ట్ సిన్స్ 1.18 ఇన్ 2018. ఓకే, సో 2018-19 బడ్జెట్లో 100 రూపాయల్లో మనకు 1.18% సబ్సిడీ. ఇప్పుడు 100 రూపాయల్లో 1.19% సబ్సిడీ ఇచ్చినాడు. రైట్, అంటే ఇంకా మిగతా సందర్భాల్లో దాదాపుగా 2 అట్లా ఎక్కువ సబ్సిడీ ఇస్తూ వచ్చినారు. ఇప్పుడు మాత్రం తగ్గింది. సో ఈ విధంగా సబ్సిడీలు అనేవి ఈ బడ్జెట్లో బాగా తగ్గించినారు. మరి ఓకే, సబ్సిడీలు తగ్గడానికి కారణం ఏంటి? డిస్కంటిన్యూషన్ ఆఫ్ ఫ్రీ అడిషనల్ 5 kg per month ఎక్స్ట్రా ఫుడ్ గ్రెయిన్స్. సో కొంచెం డెప్త్గా వెళ్ళి ఇట్లాంటి బిట్స్ అడుగుతూ ఉన్నారు. ఈవెన్ రైట్, ఇది మనకు ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినప్పటికీ మల్టిపుల్ చాయిస్గా మార్చి ఏది సరైంది అని చెప్పి అడుగుతారు. సో మనకు అదనంగా ఉచితంగా 5 kg ఆహార ధాన్యాలు ఇచ్చే పథకం ఏదైతే ఉందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద 813.5 million. సో ఓకే, అది నిలిపేసినారు. ఓకే, దాన్ని కంటిన్యూ చేయాల్సిన దాన్ని డిస్కంటిన్యూ చేసినారు. ఎందుకంటే అది దాదాపు కరోనా కాలంలో ప్రవేశపెట్టింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగాల కల్పన కూడా బాగానే ఉన్న నేపథ్యంలో బహుశా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అండ్ లోయర్ సబ్సిడీ ప్రొవిజన్ ఫర్ ఫర్టిలైజర్స్. రైట్, ఎరువులకు కూడా ఫర్టిలైజర్ సబ్సిడీ హ్యాడ్ పీక్ 2022-23. 2022-23 అయితే ఈ మనకు ఎరువులకు విపరీతమైన సబ్సిడీ ఇచ్చినారు. అండ్ ఓకే, అట్ ద సేమ్ టైం ఏం జరిగింది అని అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభం కావడం ఫిబ్రవరిలో. అదే సమయంలో ఇక్కడ రైట్ విపరీతంగా ధరలు పెరిగినాయి. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. మరి అంత ఎక్కువ ఇంపోర్ట్ మామూలుగా అయితే 100 రూపాయలకు కొనాల్సిన వస్తువు యుద్ధం మూలంగా 150 రూపాయలకు కొంటున్నాం. రైట్, మరి మనమే 150 రూపాయలకు కొంటే అమ్మడం 200 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 100 రూపాయలు 120 దాకా ఇచ్చేవాళ్ళు 100 రూపాయలు అయినప్పుడు. యుద్ధం మూలంగా ఇంత రేట్ వెళ్ళింది, దీంతో ఇంతకు అమ్మాల్సి వస్తుంది. మరి 120 పెట్టాల్సిన పేద రైతు 200 పెట్టాలి, సాధ్యం కాదు. దీనివల్ల ఏమవుతుంది, ఆహార ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం వస్తుంది. ఎందుకంటే రైతు తన పెట్టుబడి మీదనే కదా MSP డిక్లేర్ చేసేది, అంతకన్నా ఎక్కువ కమ్మేది. ఈ సమస్యలని పరిష్కరించడానికి ఏంటి అంటే సబ్సిడీ ఇవ్వాలి. అలా సబ్సిడీ ఎరువులకు విపరీతంగా ఇచ్చినారు. సో అయితే ఇప్పుడు సబ్సిడీ ఎరువులు తగ్గించినారు. సో మరి 2026లో వేరియస్ ఓకే సబ్సిడీస్ చూసే ముందు సో ఈ 12 నెలల కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మ్యాగజైన్ S&S పబ్లికేషన్స్ అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 2024 నుంచి జనవరి 2025 మధ్య జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి. ఈ బుక్ కొన్న వాళ్లకు ఒక వర్క్ బుక్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఈ వర్క్ బుక్లో మీకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా రైట్ మీకు ఓకే నియరెస్ట్ బుక్ స్టాప్లో ఇది బుక్ షాప్లో దొరుకుతుంది. లేని పక్షంలో S&S పబ్లికేషన్స్ వెబ్సైట్లో నేరుగా ఆన్లైన్లో మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. ఓకే, 299 రూపీస్కి అందిస్తుంది. అదేవిధంగా 999 రూపాయలకే 14 రకాల RRB పోస్టులకు కామన్గా ఉండే సిలబస్ కోర్సులను కూడా S&S పబ్లికేషన్స్ అందిస్తుంది. అండ్ అదేవిధంగా తెలంగాణ DSC మెంటర్షిప్ డైలీ లైవ్ క్లాసెస్ మీ ఇంట్లో ఉంటూనే క్లాసెస్ వినవచ్చు. 3,999 రూపీస్కే ఈ క్లాసెస్ని అందిస్తుంది S&S పబ్లికేషన్స్. సో ఫిబ్రవరి 20న ఈ బ్యాచ్ ప్రారంభమైంది. అండ్
ఎవరైతే మాకు బుక్స్ అక్కర్లేదు అనుకుంటారో వాళ్ళు కేవలం 2,999 రూపీస్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. సేమ్ క్లాసెస్, సేమ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ అదేవిధంగా ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి 75 ఛాలెంజ్, ఓకే 75 డేస్ ఛాలెంజ్ అనమాట. ప్రతిరోజు ఎగ్జామ్స్ అని నిర్వహిస్తారు. ఇది ఫిబ్రవరి 10 ప్రారంభమైంది. యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే వివరాలు తెలుస్తాయి. అదేవిధంగా రూథర్ఫర్డ్ పేరుతోటి ఫిజికల్ సైన్స్ రైట్ ఎగ్జామినేషన్స్ని 599 రూపీస్కే కండక్ట్ చేస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. 4 months పాటు వ్యాలిడిటీ. అండ్ అదేవిధంగా అరిస్టాటిల్ పేరుతో బయోలాజికల్ సైన్స్ రైట్, సో 70 రోజుల ప్రణాళికతో ఫిబ్రవరి 10 నుంచి కండక్ట్ చేస్తుంది. 599 రూపీస్. ఓకే, ఇది ప్రైస్. 4 months పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్కు సంబంధించి 45 రోజుల ఓకే ప్రణాళిక ఒకటి తీసుకొని వచ్చింది. రికార్డింగ్ క్లాసెస్ ప్లస్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. 599 రూపీస్కే ఇది అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ రైట్. మరి సబ్సిడీలు చూస్తే డైరెక్ట్ ఇన్వాల్వ్ యాక్చువల్ పేమెంట్స్ మేడ్ టు ఫార్మర్స్. సో నేరుగా రైతులకు అందుతాయి. లైక్ పిఎం కిసాన్, అదేవిధంగా మనకు తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒక 6,000, 2,000 చొప్పున ఇస్తారు. ఇండైరెక్ట్ సబ్సిడీస్. సో ఇండైరెక్ట్ సబ్సిడీస్ వల్ల ఏమవుతుంది, ధరలు తగ్గుతాయి. ఉదాహరణకు ఫర్టిలైజర్కి ఇచ్చే సబ్సిడీ అంటే ఏంటి, ఫర్టిలైజర్ తయారు చేయడానికి 100 రూపాయలు తయారవుతుంది. ఎక్కడ తయారవుతుంది, పరిశ్రమలు రైట్. ఇప్పుడు మార్కెట్కి వచ్చేసరికి 150 రూపాయలు అవుతాయి. కానీ ఈ సంస్థకు సబ్సిడీ ఇవ్వడం వల్ల నీకు 100 రూపాయలు అయిందా, తీసుకో నువ్వు ఇంత అంటే ఒక 80 రూపాయలు అయింది అనుకోండి రైట్. వీటి ఖర్చు 100 అయింది, కానీ గవర్నమెంట్ 20 ఇవ్వడం వల్ల ఆ ఖర్చు 80కి తగ్గింది. ఈ విధంగా ఇండైరెక్ట్ సబ్సిడీ అనమాట. ఇండైరెక్ట్ సబ్సిడీ వల్ల కూడా మనకు ఉంటాయి. అదేవిధంగా వడ్డీ రాయితీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతులు రుణం తీసుకున్నారనుకోండి, రుణం పైన 7% కలెక్ట్ చేస్తారు. రైతు సకాలంలో చెల్లిస్తే ఆ వడ్డీ 3% అంటే అందులో కూడా 4% వరకు రాయితీ ఇచ్చినారు. సో ఆ విధంగా మనకు రాయితీలనే ఉంటాయి. ఓకే, సో అది సబ్సిడీకి సంబంధించింది. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్. ఓకే, ఈ పర్టికులర్ అంశం మనకు పర్యావరణంలో భాగంగా మీరు అధ్యయనం చేయవచ్చు. సొసైటీ, సమాజం. 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1లో సొసైటీ అనేది ఉంది. తెలంగాణలో అయితే గ్రూప్ 2లో గ్రూప్ 3లో కూడా సొసైటీ ఉంది. అందులో భాగంగా చదువుకోవచ్చు. సో మనకు సొలిగా ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పున్నది రైట్. సో వీళ్ళు మనకు ఓకే బిలిగిరంగా హిల్స్ టైగర్ రిజర్వ్, బిఆర్టీ టైగర్ రిజర్వ్ అని చెప్పి రైట్. ఈ పులుల రిజర్వ్ అనేది ఇక్కడ పుల్ల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం. ఇది సాక్షాత్తు భారత ప్రధానమంత్రి చెప్పిన మాట. సో ఈ ట్రైబల్ కమ్యూనిటీ, గిరిజన సామాజిక వర్గం ఏముందో వీళ్ళు ఓకే ఈ పుల్ల సంరక్షణలో అత్యంత కీలక పాత్ర పోషించినారు. సో మరి ఇప్పుడు మనకు ఎక్కడ వినియోగించుకోవచ్చు అని అంటే, పర్యావరణ పరిరక్షణలో గిరిజనులు పోషిస్తున్న పాత్ర అని చెప్పి మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి. నిజానికి మనకు ఈ ట్రైబల్ కమ్యూనిటీసే అడవులను సంరక్షిస్తూ ఉన్నాయి. బిష్ణోయ్ సామాజిక వర్గం కానివ్వండి, వాళ్ళ అడవులను చాలా బాగా పరిరక్షిస్తారు. సో ఓకే అడవులే వాళ్ళకు దేవత, ప్రకృతి దేవతగా ఆ సామాజిక వర్గాలకు ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ దీంతో చేయొచ్చు. సొల్లిగా అనే ఒక గిరిజన సామాజిక వర్గం ఓకే పుల్ల సంఖ్య పెంపునకు సంబంధించి వారి పాత్రను ప్రధానమంత్రి ప్రశంసించారు అని చెప్పి స్టార్ట్ చేయడం. అంటే కరెంట్ రిలవెన్స్ అనేది ఆస్పిరెంట్కి ఉంది అనే విషయం తెలిసిపోతుంది. అందరూ మామూలుగా ఈ ఓకే వీళ్ళు ఈ ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు చేసిన గిరిజన సామాజిక వర్గాలన్నీ లిస్ట్ రాస్తారు. సో దీంతో స్టార్ట్ చేస్తే ఆ లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది రైట్. మరి ఎవరు ఈ గిరిజన సామాజిక వర్గము రైట్. సో వీళ్ళు ఓకే వీళ్ళ మూల పురుషుడిగా కరయ్య అని చెప్తారు. ఓకే సో లార్డ్ ఓకే మాలియే మహదేశ్వర ఓకే వాళ్ళ దేవుడు అనమాట. ఈయన మూల పురుషుడు వీళ్ళ సామాజిక వర్గానికి, మాలయ్య మహదేశ్వర అని చెప్పి వారిని పూజిస్తారు. సో ఇది వీళ్ళు కర్ణాటకలో ఎక్కువగా ఉంటారు. కొంతమేర తమిళనాడు కూడా విస్తరించినారనమాట. రేపొద్దున ఇట్లా కూడా అడగచ్చు, సోలిగా అనే గిరిజన సామాజిక వర్గము ఏ రాష్ట్రంలో ఉంటుంది? సింపుల్ అంతే క్వశ్చన్. కర్ణాటక రాష్ట్రంలో, కొంతమేర తమిళనాడులో. ఓకే ఇట్ మెంబర్స్ ఇన్హాబిట్ ద మౌంటైన్ రేంజెస్ మోస్ట్లీ ఇన్ చామరజంగర్ డిస్ట్రిక్ట్. ఓకే చామరజంగర్ జిల్లా
ఓకే, దక్షిణ కర్ణాటకలో, అదేవిధంగా తమిళనాడులో ఎరోడ్ జిల్లాలో కూడా ఉంటారు. రైట్. ఓకే, సో క్వశ్చన్ చూడండి, విచ్ ఈస్ ద ఫారెస్ట్ ట్రైబ్ టు గెట్ ఫారెస్ట్ రైట్స్ ఇన్ ఇండియా ఇన్ టైగర్ రిజర్వ్. సో చాలా ఇంపార్టెంట్, పులుల రిజర్వులో అటవీ హక్కులను పొందిన మొట్టమొదటి గిరిజన సామాజిక వర్గం ఏది? ఎక్కడ? ఒక టైగర్ రిజర్వ్లో. ఓకే, సో వీళ్ళే అన్నమాట. సోలిగా అనే ఈ సామాజిక వర్గమే ఒక పులుల రిజర్వ్లో అటవీ హక్కులను పొందింది. ఓకే, మరి అసలు అటవీ హక్కులు ఏంటి? వాట్ ఆర్ ఫారెస్ట్ రైట్స్? రైట్. సో ఇది మనకు 2006లో వచ్చిన చట్టం. సో దీని ప్రకారము ఏమేమి ఉంటాయి? స్థానిక గిరిజనులు అటవీ వనరులను సమర్థంగా వినియోగించుకోవడం కోసం మనకు ప్రవేశపెట్టినారన్నమాట ఈ చట్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ 70 సంవత్సరాలుగా ఒక గిరిజన సామాజిక వర్గం ఒక ప్రాంతంలో ఉందనుకోండి, సో ఇంకా వాటికి అక్కడ అటవీ హక్కులు అనేవి లభిస్తాయి. సో రైట్, ఇది బేస్ చేసుకునే మనకు ఈ కాంతారా అనే మూవీ కూడా ఒకటి వచ్చింది. సో చాలా రాష్ట్రాల్లో మనకి పోలీసులకు వాళ్ళకు మధ్య వైరుధ్యం కూడా ఏర్పడుతుంది, దీనికే కారణం అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు తమ అవసరాల కోసం ఈ చట్టం ఒక సందర్భాల్లో వాళ్ళు తొలగించవచ్చు, కానీ అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ కోసం చట్టాలను అమలు చేయాలని పోలీసులు రావడం, ఘర్షణ వైఖరి అనేది ఏర్పడతా ఉన్నది. సో అదనమాట. సో గ్రాంటింగ్ లీగల్ రైట్స్ టు ఫారెస్ట్ ల్యాండ్ అండ్ రిసోర్సెస్ టు దీస్ కమ్యూనిటీస్. ఆ అటవీ భూమి పైన, ఆ వనరుల పైన చట్టబద్ధమైన హక్కులను వీళ్లకు కల్పిస్తారన్నమాట. దాట్ నాట్ ఓన్లీ రికగ్నైజ్ ద రైట్స్ టు హోల్డ్ అండ్ లివ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ అండర్ ఇండివిజువల్ ఆర్ కామన్ ఆక్యుపేషన్. అంటే వ్యక్తిగతమైన వృత్తి ద్వారా లేదా మొత్తం సమూహానికి సంబంధించిన వృత్తి పరంగానైనా వాళ్ళు అక్కడ ఉండవచ్చు. ఓకే, సో వాళ్లకు అవసరమైనంత మేరే వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, వాళ్ళ జీవనాధారంగా దాన్ని మలుచుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఓనర్షిప్ అంటే ఓకే సొంతానికి ఆ హక్కు అనేది లభిస్తుంది, భూమి ఓనర్షిప్ అనేది లభిస్తుంది. అదేవిధంగా అక్కడి ఉత్పత్తులను కలెక్ట్ చేసుకోవడం అండ్ దాన్ని విక్రయించుకోవడం, అటవీ ఉత్పత్తిని విక్రయించుకోవడం ఆ హక్కు ఉంటుంది. ఓకే, నిస్తార్ అనే ఒక కమ్యూనిటీ రైట్ను కూడా ఇస్తారనమాట. సో రైట్ టు ప్రొటెక్ట్, రీజనరేట్, కన్జర్వ్ ఆర్ మేనేజ్ ఎనీ కమ్యూనిటీ ఫారెస్ట్స్ దట్ హ్యావ్ బీన్ ట్రెడిషనల్లీ. సో సాంప్రదాయబద్ధంగా వేల సంవత్సరాలుగా వాళ్ళు పరిరక్షిస్తూ ఉన్నందుకు వాళ్ళకి హక్కులు ఇస్తారు. అయితే ఇక్కడ ల్యాండ్ మార్క్ 1000 సంవత్సరం అనేం లేదు, 70 సంవత్సరాలుగా చేస్తూ ఉన్న చాలు, స్వతంత్ర భారతదేశంలో అన్నట్టుగా పరిగణించినారు. 2006లో చేసిన చట్టం ఇది. అలా చేసినా కూడా వాళ్లకు ఇందులో అవకాశాలన్నీ కల్పించినారనమాట. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హిస్టరీ అనే కంటెక్స్ట్ అనమాట. సో పాలిటీ ఒకటి చూసాం, ఎకానమీ ఒకటి చూసాం, ట్రైబల్ ఇష్యూస్కు సంబంధించింది ఒకటి మనం చూసినాం, అది ట్రైబల్ ఇష్యూ అనుకోవచ్చు మీరు, ఓకే, సొసైటీ అనుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు హిస్టరీ కంటెక్స్ట్. మనకు ఫిబ్రవరి 23వ తేదీన ఈ పంజాబ్ హర్యానాలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు చాలా కాలంగా. ఆ ఒక్కరోజే కాదు, చాలా కాలంగా ధర్నా చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ధర్నా చేయడానికి కారణం ఏంటి అని అంటే ఎంఎస్పీకి చట్టబద్ధత కోరుతున్నారు సుదీర్ఘకాలంగా. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని వీళ్ళ డిమాండ్. మరి వీళ్ళు ఈ నెల ఫిబ్రవరి 23వ తేదీన పగ్రీ సంబల్ దివస్ అనే ఒక వేడుక నిర్వహించుకున్నారు. సో ఓకే, ఎందుకు ఈ వేడుక? మనకేమంటారు ఎగ్జామినర్ క్వశ్చన్, పగ్రీ సంబల్ దివస్ అనేది ఎవరి స్మారకంగా నిర్వహిస్తున్న వేడుక అంటే అజిత్ సింగ్. ఓకే, గొప్ప ఈయన ఓకే స్వాతంత్ర సమరయోధుడు, ఒక విప్లవకారుడు. అండ్ చాలామంది భగత్ సింగ్ అనగానే ఒక రకమైన ఎమోషన్కి ఫీల్ అవుతూ ఉంటారు. సో అంత గొప్ప విప్లవకారుడు ఆయన. ఈ భగత్ సింగ్కు పేటర్నల్ అంటే ఫాదర్ వైపు అనమాట. సో ఫాదర్ వాళ్ళ తమ్ముడు అనమాట. రైట్. సో ఇతని జ్ఞాపకార్థం మనకు పగ్రీ సంబల్ దివస్ నిర్వహిస్తారు. పగ్రీ సంబల్ దివస్ను ఎవరి జ్ఞాపకార్థం నిర్వహిస్తారు అని అంటే అజిత్ సింగ్. నెక్స్ట్ పగ్రీ సంబల్ జత్తా మూమెంట్. సో ఈ పగ్రీ సంబల్ జత్తా మూమెంట్ అనేది ఒక పీజెంట్ అప్రెజెంట్. పీజెంట్ అంటే రైతు అని అర్థం. సో ఇది ఒక రైతుల ఉద్యమం. ఎందుకు అనంటే బ్రిటిష్ భూమి చట్టాలకు, ఓకే, సో భూమి కోసం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన ఉద్యమం ఇది పగ్రీ సంబల్ జట్టా అనే ఉద్యమం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమంటారు, పగ్రీ సంబల్ జట్టా ఉద్యమం దేనికి వ్యతిరేకం అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన భూ విధానాలు. ఎవరి స్మారకార్థము అంటే అజిత్ సింగ్ స్మారకార్థము.
సో దో మూవ్మెంట్ వాజ్ లెడ్ బై అజిత్ సింగ్, కిషన్ సింగ్ అండ్ లాలా లాజ్పత్ రాయ్. సో మీకు లాలా లాజ్పత్ రాయ్ చెప్పాల్సిన అవసరం లేదు, లాల్ బాల్ పాల్లో ఒకరు ఉంటారు. కిషన్ సింగ్ నాకు గుర్తున్నంత మేరకు భగత్ సింగ్ గారి ఫాదర్, ఆయన కూడా గొప్ప విప్లవకారుడు. ఓకే, ఆయన లెగసీ కంటిన్యూ అయింది. భగత్ సింగ్ ఇంకా గొప్ప విప్లవకారుడు అయినాడు. ఓకే, సో అండ్ రైతులను సమీకరించి వాళ్ళకు అవగాహన కల్పించి ఈ బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారనమాట. రైట్. సో వాట్ ఆర్ ద 3 మేజర్ లాస్ దట్ వర్ అపోజింగ్ పంజాబ్? సో పంజాబ్లో ముఖ్యంగా వీళ్ళు వ్యతిరేకించిన 3 చట్టాలు ఏవేవి అని అంటే, పంజాబ్ ల్యాండ్ అలీనేషన్ అంటే భూమిని తీసుకోవడం కోసం ఈ చట్టం చేసింది 1900 సంవత్సరంలో. ఓకే, రెస్ట్రిక్టెడ్ ఫార్మర్స్ ఫ్రమ్ సెల్లింగ్ ఆర్ మార్కెటింగ్. సో ఈ చట్టంలో ఏం చెప్పినారంటే, ఇప్పుడు నా దగ్గర భూమి ఉంది, నా భూమిని నాకు డబ్బులు అవసరం అనుకోండి, అమ్మేయచ్చు, లేదా మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవచ్చు, తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు. అవేమీ లేకుండా చేసినారనమాట. సో ఈ చర్య వల్ల భూ యజమానులకు అండ్ ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారం చేస్తారో వడ్డీ వ్యాపారస్తులకు ప్రయోజనాన్ని కలిగించింది. అండ్ అదేవిధంగా పంజాబ్ ల్యాండ్ కొలోనైజేషన్ యాక్ట్ అన్నమాట. రైట్. సో అంటే ఈ భూమిని ఆక్రమించుకోవడం కోసం చేసే చట్టం. అలౌడ్ ద బ్రిటిష్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ఫార్మర్స్ ల్యాండ్ ఆఫ్టర్ ద డెత్ ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ ఇట్ టు దర్ హెయిర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి చాలా భూమి ఉంది, దురదృష్టవశాత్తు చనిపోయినాడు అనుకోండి, వాళ్ళ వారసులకు వస్తుంది కదా, అట్లా కాకుండా వాళ్ళ వారసులకు కాకుండా వాళ్ళే తీసేసుకుంటారు అనమాట. రైట్. సో వాళ్ళ చట్టబద్ధంగా వాళ్ళకు ఉండే కొడుకులకు కాకుండా ప్రభుత్వం తీసేసుకుంటుంది. మనం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అని మీరు చూసి ఉండొచ్చు, 1857 అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సో అలాంటిదే. అదేవిధంగా డోబ్ బరీ యాక్ట్. ఓకే, డోబ్ బరీ యాక్ట్. ఓకే, సో డోబ్ అని అంటే 2 నదుల మధ్య ఉండే ప్రదేశము అని అర్థం. డోబ్ అని అంటే తెలుగులో దీన్ని అంతర్వేది అంటారు. రైట్. సో ఆంధ్రప్రదేశ్లో అయితే అంతర్వేది అనే ప్రాంతమే ఉంది. అంతర్వేది అనేది ఎందుకు దానికి ఆ పేరు పెట్టారంటే 2 నదుల మధ్య ప్రాంతం. 2 నదుల మధ్య ప్రాంతం ఎప్పుడు సారవంతంగా ఉంటుంది. అందుకే చూడండి, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రైట్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఎందుకు ఇంత బాగా వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువ ఉంటుందంటే సింధు నది, గంగా నదుల మధ్య ఉంటాయి. ఓకే, సో డోబ్ అంటారు దాన్ని. డోబ్ బరీ యాక్ట్ డిప్రైవ్డ్ ఫార్మర్స్ ఆఫ్ ఓనర్షిప్ రైట్స్ అండ్ రెడ్యూస్ దెమ్ టు కాంట్రాక్ట్ వర్కర్స్. రైతులకు తమ సొంత హక్కులు ఏవైతే ఉంటాయో తమ భూమిపైన, ఆ హక్కులను తీసేసి వాళ్ళను ఒప్పంద ఉద్యోగులుగా మార్చిన చట్టం ఇది డోబ్ బరీ యాక్ట్ అని చెప్పి. సో ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్లో విప్లవం అనేది వచ్చిందనమాట. సో ఓకే, దీన్ని వీళ్ళు ఈ గొప్ప వ్యక్తులందరూ అజిత్ సింగ్ ఇంతకుముందు చూసిన అందరూ కూడా ముందుకు నడిపినారు. అందులో భాగంగా పుట్టిందే ఈ పదం. అండ్ అతని స్మారకార్థం ఈ వేడుక చేస్తారు. సో ద స్లోగన్ పగ్రీ సంబల్ జట్టా. ఓకే, దీని అర్థం ఏంటి అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ టర్బన్ ఓ ఫార్మర్, అంటే రైతు ఓకే నీ తలపాగా ఏదైతే ఉందో సో దాన్ని ఓకే జాగ్రత్తగా చూసుకో, అంటే నీ తల నుంచి దాన్ని తీసేసి, సిక్ కమ్యూనిటీకి ఇది చాలా ఇంపార్టెంట్ కదా, తీసేస్తున్నారు అని అంటే నువ్వు పూర్తిగా వాళ్ళ స్వాధీనమైనట్టు, నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకో, దానికి తీసేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ మీనింగ్ వచ్చేలా. మరి ఈ పదాన్ని ఎవరు ఓకే కాయిన్ చేశారు, ఎవరు తీసుకొచ్చారంటే బంకే దయాల్ అనే వ్యక్తి ఈ పదాన్ని తీసుకొచ్చిన, అంటే ఆయన కాయిన్ చేశారనమాట. ఏ నేషనలిస్ట్ పోయెట్. ఓకే, సో అంటే ఈయన సెల్ఫ్ రెస్పెక్ట్, ఓకే ఆత్మగౌరవం అండ్ ఓకే మనం ధర్నా నిర్వహించడం ద్వారా మనం రక్షించుకోవచ్చు అని చెప్పి వీళ్ళందరినీ కూడా అవేర్నెస్ కలిగించిన గొప్ప వ్యక్తులు ఈయన కూడా ఒకరు. రైట్. సో ఇవి ఈ వారానికి సంబంధించిన లైక్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ జనరల్ స్టడీస్. సో ఇతర అంశాలు ఇంకా ఓకే రానున్న రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ జియోగ్రఫీ ఇలాంటి అంశాలు కూడా డెప్త్గా మీకు సెషన్స్ అనేవి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందిస్తుంది. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీరు చేయవలసిందల్లా ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగం సాధించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.